హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హెల్తీ, టేస్టీ రాగి దోస రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో స్పెషల్ ఏంటంటే మనం రైస్ యూజ్ చేయము. ఓన్లీ రాగులు, మినపప్పే యూజ్ చేసి చేస్తాము. దానికి మెజర్మెంట్స్ ఏంటంటే 2 కప్పుల రాగులు తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. 2 బాగా వాష్ చేసి సోక్ చేసుకోవాలి. దానిలోనే కొంచెం మెంతులు కూడా వాష్ చేసి సోక్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు సాఫ్ట్‌గా నలిగిపోతాయి. తర్వాత ఒక 4 అవర్స్ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేసి ఒక 10 మినిట్స్ ముందు ఒక 2 టేబుల్ స్పూన్ అటుకులు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఇవి మనం గ్రైండ్ చేసినప్పుడు అటుకులు కూడా యాడ్ చేస్తే సాఫ్ట్‌గా వస్తాయి. మెంతులు అవి వేసాం కదా, కొంచెం మంచి కలర్, కొంచెం క్రిస్పీగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో గ్రైండ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్కి ఉంచేసి నెక్స్ట్ డే సాల్ట్ యాడ్ చేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దోసలు వేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. దానిలోకి పలుకుల చట్నీ అయితే చేసుకున్నాము. జీలకర్ర, ధనియాలు, శనగ పలుకులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ బాగా మంచిగా వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం చింతపండు వేసి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. మంది టేస్టీగా పలుకుల చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సో రాగి దోశ, పలుకుల చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ నో రైస్ దోశ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇంకా జోవార్, మిల్లెట్స్ దోశ ఇవి ఏమైనా కావాలంటే నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.